బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ ఫోక్సో కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయిన బండి భగీరథ్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో మైనర్ బాలికను ట్రోల్స్ చేస్తూ బండి భగీరథ్కు అనుకూలంగా వీడియోలు, రీల్స్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తాజాగా బండి భగీరథ్ స్నేహితులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. బండి భగీరథ్ అఘాయిత్యానికి పాల్పడిన సందర్భంలో వారు అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు పొక్కకుండా బాలిక తల్లిదండ్రులతో రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బండి భగీరథ్ ఫోక్సో కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయిన బండి భగీరథ్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో మైనర్ బాలికను ట్రోల్స్ చేస్తూ బండి భగీరథ్కు అనుకూలంగా వీడియోలు, రీల్స్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. తాజాగా బండి భగీరథ్ స్నేహితులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. బండి భగీరథ్ అఘాయిత్యానికి పాల్పడిన సందర్భంలో వారు అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు పొక్కకుండా బాలిక తల్లిదండ్రులతో రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.